సాహసానికి ధైర్యానికి మారు సర్దార్ సర్వాయి పాపన్న అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా గాంధీభవన్ అనే చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. ఆనాడు క్షత్రియులను ధీటుగా పోరాటం చేసిన మహనీయుడు అనిపించుకున్న గొప్ప నాయకుడు పాపన్న అని కొనియాడారు. సాహసానికి, త్యాగానికి, బలిదానాలకి ప్రతీక ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఇవాళ 314వ సర్దార్ సర్వాయి పాపన్న వర్ధన్ సందర్భంగా గాంధీ భవన్ లో వారికి నివాళులు అర్పించిన కార్యక్రమంలో మేమందరం ఇక్కడ ఉన్నాము. శాస్త్ర సంకేతాలు సైన్స్ అంతగా డెవలప్ కాని రోజుల్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి రారాజుగా వెలిగి క్షత్రియులకు ధీటుగా తన యుద్ధ సాహసాన్ని నిరూపించుకున్నటువంటి మహనీయుడు సర్వాయి పాపన్న గారు. 300 ఏళ్ల క్రితం గోల్కొండ ఖిల్లానే కైవసం చేసుకున్నటువంటి తీరు చూస్తే సర్వాయి పాపన్న యొక్క రక్తంలో ఉన్నటువంటి వీర కణాలు, ఆ దృఢత్వం, సాహసం, ధైర్యం ఇవన్నీ కూడా మనకి ఇవాళ మార్గదర్శనం ఇచ్చినటువంటి సందర్భం. వారు మన జాతిలో పుట్టడం, గౌడ జాతిలో పుట్టడం అనేది ఈ రోజు రాస్తున్నటువంటి గౌడ జాతులందరూ కూడా గర్వకారణం. శాసించే స్థాయికి, సామాన్య కుటుంబంలో పుట్టి రాజుగా శాసించే స్థాయికి వెళ్ళాడంటే వారి యొక్క సాహసం, వారి యొక్క ధైర్యం నిజంగా కూడా మనమందరం కూడా దాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వారి ఇప్పుడు లేకపోయినా వారి యొక్క ఆశయాలు, వారు ఆనాడు చూపించినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు మనమంతా ఉండిపుచ్చుకొని ఈ సమాజ సేవలో పాల్గొనాలి. ఈ జాతిలో కూడా చాలా అణగారిన వాళ్ళు, ఇప్పటికి కూడా కష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. వారి కోసం మనమంతా కూడా చేయూతనిచ్చి వారి అభ్యున్నతి కొరకు సర్వాయి పాపన్న మార్గదర్శకత్వంలో వారు చూపిన బాటలో అట్టడుగున్నటువంటి